ఇప్పుడంతా ఓవైపు ఏఐ జమానా నడుస్తుంటే మరోవైపు వైరల్ జమానా నడుస్తోంది. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రపంచమే మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియానే దునియా అన్నట్టుగా చాలామంది జీవితం నడుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు షార్ట్స్ చూసి తాము కూడా ఏదో ఒక రోజు ఎలాగోలా వైరల్ వార్తలకు ఎక్కాలనుకుంటున్నారు కొందరు. దీంతో వెరైటీ పనులు చేస్తూ వైరల్ అవుతుంటారు. ఇక వెరైటీ పనుల కోసం నానా తంటాలు పట్టడానికి కూడా వెనక్కి వెళ్ళరు. ఇలా ఉంటే కొందరు తాము చేసే పనులు ఎప్పటికీ గుర్తుండిపోవాలని అనుకుంటుంటారు. అయితే ఓ మహిళ చేసిన పనితో అటు తమ పుట్టింటి వాళ్లకు ఎప్పటికీ మర్చిపోలేని గుర్తును గిఫ్ట్గా ఇస్తే మరోవైపు ఆమె సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు పెళ్ళంటే నెల రోజుల ముందు నుంచే హడావుడి, బంధువులకు పెళ్లి పిలుపులు ఉండేవి. స్వయంగా బంధువుల ఇళ్లకు వెళ్లి శుభలేఖ ఇచ్చి బొట్టు పెట్టి వివాహానికి ఆహ్వానించేవారు. దగ్గర వారికైతే నెల రోజుల ముందే ఇంటికి రావాలని చెప్పేవాళ్ళు. దూరపు చుట్టాలను కూడా పెళ్లికి 4 రోజుల ముందే వచ్చేయమని పెళ్లి పత్రిక చేతిలో పెట్టి చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడంతా మారిపోయింది. ప్రస్తుత కాలంలో అన్ని పనులు ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. పెళ్లి పిలుపుల నుంచి వివాహాల రిసెప్షన్ల వరకు కూడా అన్నీ ఆన్లైన్లోనే. ఇప్పుడు వాట్సాప్లో ఒక్కో మెసేజ్లో సరిపెట్టేస్తున్నారు. అలాంటిది ఓ మహిళ తన కుమారుడి వివాహానికి తన పుట్టింటి వారిని ఆహ్వానించడానికి ఏకంగా హెలికాప్టర్లో వెళ్ళింది. వాళ్లకు జీవితాంతం గుర్తుకు ఉండిపోయేలా సర్ప్రైజ్ ఇచ్చింది. అయితే ఆమె పుట్టినిల్లు ఏ పక్క రాష్ట్రంలోనో లేకపోతే పక్క దేశంలోనో లేదు. జస్ట్ 25 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంది. ఈ ఘటన హర్యానాలో జరగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన పింకీ అనే మహిళ తన పుట్టింటి వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తన కుమారుడి వివాహానికి ఆహ్వానించాలనుకుంది. తన ఊరికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుట్టింటికి హెలికాప్టర్లో వెళ్లి తన అన్నదమ్ముల్ని ఆహ్వానించింది. తన కుమారుడు రోహిత్ దహియా వివాహ ఆహ్వానం అతని మేనమామలకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్న పింకీ హెలికాప్టర్ను అద్దెకు తీసుకొని బౌదా ఖుర్ద్ గ్రామంలోని తన పుట్టింటి ముందే శుభలేఖలతో ల్యాండ్ అయింది. ఒక్కసారిగా ఇంటి ముందు ఆగిన హెలికాప్టర్ను చూసి ఆశ్చర్యపోయిన ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆమెను పూల బుకేలతో సాదరంగా ఆహ్వానించారు. హెలికాప్టర్ను చూసేందుకు ఆ గ్రామస్తులంతా అక్కడికి చేరటంతో సడన్గా వాతావరణం అంతా సందడిగా మారింది. డిసెంబర్ 11న తన కుమారుడి వివాహానికి రావాలని తన పుట్టింటి వారిని ఆహ్వానించింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే బాత్ పేరుతో తన కుమారుడి పెళ్లికి ముందు ఒక సోదరి తన సోదరుని ఆహ్వానించడానికి వెళ్లడం అక్కడ సంప్రదాయం. ఆ తర్వాత సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి వాళ్లకు బాత్ రూపంలో బహుమతి ఇస్తాడు. మొత్తానికి హెలికాప్టర్లో వెళ్ళి పెళ్లి పత్రిక ఇవ్వటం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆన్లైన్లో పెళ్లి పిలుపులు కాకుండా కనీసం దగ్గర వాళ్లకు, సమీప బంధువుల దగ్గరికి వెళ్ళి పిలిస్తే చాలా ఆనందాన్ని కలిగిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇలా ఉంటే గత నెల 27న హర్యానాలోనే ఓ వరుడు తన భార్యను హెలికాప్టర్లో అత్తగారింటికి తీసుకొని వెళ్లడం బాగా వైరల్ అయింది.